హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియో ద్వారా. సో ఇది ఏంటంటే మన పథకాల గురించి నేను చెప్తున్నాను అనమాట. చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి కదా, ఇలా ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనమాట. ఇది మన ఈ 6 గ్యారెంటీస్ అనేవి అన్నీ ఒకే ఫామ్లో ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. మీ సేవ ఆర్ బై ఇచ్చేసేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రజాపాలన. ఇక్కడ డేట్ చూసుకోండి, 28 నుంచి స్టార్ట్ అయింది, డిసెంబర్ 28, Jan 6th రోజు ఎండ్ అనమాట. 6th వరకు మనకు డేట్ ఉంది ఇది అప్లై చేయడానికి ఫామ్. సో ప్రజాపాలన దరఖాస్తు చూసేయండి. ఫస్ట్ అయితే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత పథకం, ఇన్ని అయితే మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ముందైతే ఇక్కడ మన కుటుంబ వివరాలు అయితే మెన్షన్ చేయాలి. ఫస్ట్ దరఖాస్తుదారుని పేరు, అమ్మాయి పేరా అబ్బాయి, మనం కదా అప్లై చేసేది. సో మన పేరు రాయాలి ఇక్కడ. నెక్స్ట్ అక్కడ స్త్రీయా పురుషుడా, స్త్రీ అని టిక్ మార్క్ చేసేయండి. ఎస్సీయా ఎస్టీయా బీసీ అని చెప్పేసి అది టిక్ మార్క్ చేసినాక మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా. ఇఫ్ రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే ఏం రాయకున్నా పర్వాలేదు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ వృత్తి, మనం ఏం చేస్తామని చెప్పేసి అది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యుల వివరాలు కింద అక్కడ నేను చూపిస్తున్నా, అక్కడ ఫోటో అయితే పెట్టాలి కంపల్సరీ. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు ఏంటంటే మన హస్బెండ్ నేమ్ రాయాలి, మనకు అతను ఏమవుతాడు భర్త. నెక్స్ట్ ఇక్కడ పురుషుడు, నెక్స్ట్ ఇక్కడ అతని డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఆధార్ నెంబర్, ఇవన్నీ అక్కడ మెన్షన్ చేయాలి. పిల్లలు ఉంటే పిల్లల పేర్లు కూడా రాయాలి కింద. నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే అయితే మనకు మన అడ్రస్ అనమాట, మన చిరునామా, మన ఇంటి నెంబర్ ఏదైతే ఉందో అది అక్కడ మెన్షన్ చేయాలి. మన కాలనీ ఇప్పుడు శ్రీనివాస్ నగర, పద్మరావు నగర ఏదైతే అది అక్కడ మెన్షన్ చేసేయాలి. ఇక్కడ గ్రామం, మున్సిపాలిటీ మనది సికింద్రాబాద్ కింద కోసం సికింద్రాబాద్ అని చెప్పేసి. నెక్స్ట్ మన వార్డ్ నెంబర్ రాయాలి, మండలం, నెక్స్ట్ ఇంకా జిల్లా వచ్చేసి హైదరాబాద్. ఇట్లా ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, మనం ఇక్కడ కొన్ని మన వివరాలు ఇస్తేనే వాళ్ళు దాని తగ్గట్టు మనకు పెన్షన్ అనేది అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మనకు 2500 రూపాయలు రావాలంటే అది టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే 500కు గ్యాస్ సిలిండర్ దగ్గర టిక్ మార్క్ చేసి మన గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది మనం ప్రస్తుతం యూజ్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలి. హెచ్పిఆర్, ఇండియన్ గ్యాస్ ఏదో ఒకటి. నెక్స్ట్ సంవత్సరానికి మనం ఎన్ని గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేస్తామని చెప్పేసి అది అక్కడ రాయాలి. పాయింట్ ఏంటంటే రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారనమాట. సో రైతు అయితే రైతు టిక్ మార్క్, కౌలు రైతు అయితే కౌలు రైతు టిక్ మార్క్. ఇది ఏంటంటే పట్టాదారు పాసు పుస్తకం నంబర్, ఇక్కడికి వచ్చి నంబర్ మెన్షన్ చేయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు ఇక్కడ. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇల్లు లేని వాళ్ళకి అనమాట. పైనదేమో రైతు వాళ్ళకి, ఇదేమో ఇల్లు లేని వాళ్ళకి సెకండ్ది. సో ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మెన్షన్ చేయాలి. ఇల్లు లేని వాళ్ళైతే కుటుంబానికి ఇట్లా టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 రూపాయలు గజాల ఇంటి స్థలం అనమాట. అమరవీరుల కుటుంబం అయితే టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమరవీరుల పేరు, నెక్స్ట్ వచ్చేసి అమరవీరులు ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో, నెక్స్ట్ వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబర్, నెక్స్ట్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ రాయాలి. ఇది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఇఫ్ అవును అయితే టిక్ మార్క్, కాదు అయితే టిక్ మార్క్ చేసేయండి. అవును అయితే వాళ్ళ వివరాలు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎఫ్ఐఆర్ నెంబర్, నెక్స్ట్ ఏ ఇయర్లో వాళ్ళు చనిపోయారో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ జైలుకి వెళ్ళినచో వాటి వివరాలు, ఏ ఇయర్ వెళ్ళినారు, ఎప్పుడు వెళ్ళినారు, నెక్స్ట్ వాళ్ళ సంబంధిత వివరాలన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. జైలు పేరు అక్కడ కింద. పైన అయితే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇక్కడ మనం 3 గ్యారెంటీలు అనేది రాసేసినాం కదా. సో నెక్స్ట్ పేజ్లో అయితే మనకి గృహజ్యోతి పథకం అనేది ఉంది. ఇది ఏంటంటే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనమాట. ఇఫ్ మనకు ప్రతి నెల 200 యూనిట్లు కరెంటు కాలితే దానికి మనకు విద్యుత్ అనేది ఉచితం అనమాట, కరెంట్ అనేది. సో ఇక్కడ 0 to 100 యూనిట్స్ ఉంది, 100 to 200, నెక్స్ట్ 200 యూనిట్ల పైన ఉంది. ఏదైతే టిక్ చేయండి, మీకు నెలకి ఎంత కరెంటు కాలుతుందో దాన్ని బట్టి టిక్ చేయండి. నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. సో మనం ఏదైతే కరెంట్ బిల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నామో అది అక్కడ నెంబర్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చేయుత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులు అయితేనేమో వాళ్ళకి 6,000 పింఛన్ వస్తుంది. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఎవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళు ఏం చేయనవసరం లేదు, అప్లై చేయనవసరం లేదనమాట. దివ్యాంగులు అయితే టిక్ చేయండి, వాళ్ళ నంబర్ మెన్షన్ చేయాలి.
ఇతరులు ఇది ఏంటంటే వృద్ధాప్య అయితే టిక్ చేయండి. గీతా కార్మికుల టిక్ చేసేయండి. డయాలిసిస్ బాధితుల టిక్ చేసేయండి. బీడీ కార్మికుల టిక్ చేయండి. ఒంటరి మహిళ అయితే టిక్ చేయండి. వితంతు అయితే టిక్ చేయండి. నెక్స్ట్ చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, ఫైలేరియా బాధితుల, బీడీ ఠేకేదార్ జీవన వృత్తి, ఎవరు ఏ వృత్తికి చెందినో వాళ్ళు దానికి టిక్ చేయండి అనమాట. సో దీంట్లో మొత్తం ఇన్ని ఉన్నాయన్నమాట. ఎవరు బీడీ కార్మికులకైతే వాళ్ళు అట్లా టిక్ చేసుకోవాలి, ఎవరు దేనికి చెందిన వాళ్ళైతే వాళ్ళు అది టిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనికి ప్రూఫ్స్ ఏం పెట్టాలంటే మన ఆధార్ కార్డ్ పెట్టాలి జిరాక్స్. నెక్స్ట్ మన రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ అనేది జిరాక్స్ పెట్టాలి. జస్ట్ 2 ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుంది ప్రూఫ్స్కి. ఆధార్ కార్డ్ ఇంకా తెల్ల రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ కంపల్సరీ జిరాక్స్ పెట్టాలి వీటికి. సో ఇవన్నీ మనం కరెక్ట్ రాసినామని చెప్పేసి ఇక్కడ సైన్ పెట్టాలన్నమాట. ఇప్పటిదాకా మనం రాసినవన్నీ సైన్ రాని వాళ్ళు ఏంటంటే వేలి ముద్ర కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ వాళ్ళ పేరు, మనం ఈ ఫామ్ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఈ ఫామ్ మొత్తం అప్లై చేసి అక్కడ మీ సేవ వాళ్ళకి ఇస్తాం కదా, సో అక్కడ మనం డేట్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఈ కింద మాత్రం మనం ఏమీ ఫిల్ చేయొద్దు అనమాట, మొత్తం వాళ్ళే ఫిల్ చేసి మనకి ఇచ్చేస్తారు లాస్ట్కి. సో మొత్తం ఏమీ కూడా పెట్టొద్దు ఇక్కడ. నెక్స్ట్ ఇక లాస్ట్కి అయితే చెప్పాను కదా, ఫోటో అనేది కంపల్సరీ పెట్టాలి, పేస్ట్ చేయాలి ఫోటోని. పైన దరఖాస్తు సంఖ్య అని ఉంది కదా, అక్కడ కూడా మనం ఏం ఫిల్ చేయొద్దు. సో ఇది వచ్చేసి మన 6 పథకాల ఫామ్ అన్నమాట. ఎవరికి ఏది కావాలో అక్కడ కంపల్సరీ మెన్షన్ చేయండి. మన వివరాలు అయితే కరెక్ట్గా రాయండి, ఏది కూడా మిస్ చేయకుండా. మన ఆధార్ నెంబర్ కానీ, రేషన్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఇవైతే మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ కరెక్ట్గా మెన్షన్ చేయండి అక్కడ. సో మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా